ధృవతార 6వ భాగం. కాలచక్రం ఎవ్వరి కోసం ఆగదు. అది నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఎవరు నవ్వినా ఏడ్చినా ఆగదు. మాధురీదేవి హార్ట్అటాక్తో చనిపోయింది. తనకంటూ ఉన్న తల్లి కూడా చనిపోవటంతో రవితేజ మానసికంగా బాగా కృంగిపోయాడు. ఆమె పోయి 2 నెలలైనా ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాడు. అతనంత బాధలో ఉన్నప్పుడు కూడా విజిత సూటిపోటి మాటలతో అతన్ని బాధ పెట్టడం మానలేదు. వాళ్ళ అమ్మగారు పోయిన బాధ కంటే ఎక్కువ బాధ పెడుతుంది విజిత చేస్తున్న అవమానం. ఆ సమయంలో చందన ఓదార్పు కూడా లేకపోతే పిచ్చివాడయ్యేవాడు. రాజారావు గారు, భవానీ కూడా 2 రోజులకు ఒకసారైనా వచ్చి రవితేజకు ధైర్యం చెప్పి వెళ్తున్నారు. వీలైనప్పుడల్లా రవితేజ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. మాధురీదేవి కూడా లేకపోవటంతో రవితేజ, విజిత ఎంతసేపు ఒంటరిగా ఉన్నా వాళ్ళని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. రాత్రి 10 గంటల టైంలో ఏసీ రూమ్లో యూఫోమ్ బెడ్ మీద పడుకున్న రవితేజ నిద్ర పట్టక అసహనంగా అటు ఇటు కదులుతున్నాడు. తలుపు మీద చప్పుడైంది. మంచం మీద నుంచి లేచి స్టాండ్ మీదున్న టవల్ తీసుకుని భుజాల చుట్టూ కప్పుకొని తలుపులు తెరిచాడు. అమ్మాయి గారు వాంతి చేసుకుంటున్నారు బాబుగారు అంది గుమ్మం దగ్గరున్న పనిపిల్ల. రవితేజ ఆతృతగా బయటకొచ్చాడు. విజిత వరండాలో కూర్చునుంది. విజిత, ఒంట్లో ఎలా ఉంది? ఎందుకో ఉదయం నుంచి వాంతులవుతున్నాయి. ఇదేమైనా ప్రమాదకరమైన జబ్బా చెప్పటానికి అంది విజిత నిర్లక్ష్యంగా. ఉదయం నుంచి వాంతులవుతుంటే నీకు తమాషాగా ఉందా అంటూనే లోపలికొచ్చి టాబ్లెట్ తీసుకుని పనిపిల్లను మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పి విజిత దగ్గరికి వచ్చాడు. ఈ టాబ్లెట్స్ వేసుకో. ఏం టాబ్లెట్సు? వాంతులు తగ్గుతాయి. రేపు ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను. ఇప్పుడేం టాబ్లెట్స్ వద్దు. నేను డాక్టర్ని కానా? కాదు మరేమిటి? అందరి దృష్టిలో మీరు డాక్టర్ కావచ్చు, నా దృష్టిలో మాత్రం మీరు హంతకులు అంది కసిగా. తర్వాత ఎన్ని మాటలైనా మాట్లాడదువు కానీ ముందు టాబ్లెట్స్ వేసుకో. మీ చేత్తో ఇచ్చిన టాబ్లెట్స్ మాత్రం వేసుకోను. ప్లీజ్ విజిత, టాబ్లెట్స్ వేసుకోకపోతే ప్రమాదం. నా మాట విను. ఇంతకు మించి ప్రమాదం జరగదు. నిన్ను వేధించాలని కాదు విజిత. ఉదయం నుంచి వాంతులవుతున్నాయంటే ఇప్పటికే బాగా నీరసించిపోయి ఉంటావు. టాబ్లెట్స్ వేసుకుంటే వాంతులు ఆగిపోతాయి. నీ ఇష్ట ప్రకారంగానే రేపు ఉదయం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందువు కానీ అనునయంగా అన్నాడు. మా అక్క హత్యకు కారకులైన మీరు ఈ టాబ్లెట్స్తో నన్ను మాత్రం హత్య చేయరని నమ్మకమేమిటి? ఆ సమయంలో అతని ముఖం చూసే అవకాశం ఆమెకు కలిగి ఉంటే అతని గుండెల్లో ఎన్ని అగ్నిగోళాలు బద్దలవుతున్నాయో ఆమెకు అర్థమయ్యేది. అతను నిశ్శబ్దంగా మనసులో రోదిస్తున్నాడు. ఆమె విసిరిన కత్తుల్లాంటి మాటలకి ఎంత ప్రయత్నించినా, ఎంత ఎదగాలని పాటుపడుతున్నా నిన్ను పోగొట్టుకునే ధైర్యం కలగటం లేదు. నిన్ను చూస్తూ ఇంతకాలం అనుభవించిన ఒక అందమైన ప్రపంచంలో నుంచి భయంకరమైన శూన్యంలోకి వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. నిన్ను పొందటం కోసం ఎటువంటి త్యాగమైనా చెయ్యాలనిపిస్తుంది విజిత. నిన్ను విడిచి బ్రతకను. అతని గుండెలు మూగగా రక్తాశ్రువులు రాలుస్తున్నాయి. ఆల్ రైట్. అతని గొంతు గాద్గదికమైంది. మాట వెలవడం కూడా కష్టంగా ఉంది. విజిత సంఘర్షణ సముద్రంలో కొట్టుకుపోతూ బాధగా పిలిచాడు. విజిత మరోసారి వాంతి చేసుకుంది. రవితేజ హృదయం బాధతో విలవిల్లాడిపోయింది. డాక్టర్ అయి ఉండి కూడా నిస్సహాయంగా ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు మౌనంగా. విజిత తన గదిలో పడుకునుంది. గుమ్మానికి ఎదురుగా ఈజీ చైర్ వేసుకుని కూర్చున్నాడు రవితేజ. తెల్లవారే వరకు అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత వాంతులు కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తావా మృదువుగా అడిగాడు. వాంతులు తగ్గాయిగా, ఇంకెందుకు? అయినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది. ఈరోజు సెలవు పెట్టరాదు? బాగా నీరసంగా ఉన్నావు. నాకేం కాలేదు. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి. రాత్రంతా నా ఎదురుగా కూర్చుని నిద్రపోనివ్వలేదు అంది విసుగు, చిరాకు మిళితమైన స్వరంతో. మాటలతో ఎదుటి మనిషిని ఎంతగా బాధించాలో విజితకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అనిపించింది. బాధగా ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఎక్కడా కపటం కనిపించలేదు విజితకు. ఈ చూపులు ఎంత నిర్మలంగా ఉంటాయి. ఈ చూపులు దారుణమైన మోసాలు చేయగలవంటే ఎవ్వరూ నమ్మరు. ఈ అమాయకమైన చూపులే అక్కను మోసం చేశాయి. ఈ చూపుల మెస్మరిజానికి గురైతే నా బ్రతుకు అక్క బ్రతుకులాగే అవుతుంది. కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుండగా అన్నాడు రవితేజ. బాధను భరించే శక్తి నా మనసుకు లేదు విజిత. నా మనసు జరిగిన సంఘటనలతో బాగా నలిగిపోయింది. నన్ను ఇలా రోజూ చంపే కంటే ఒక్కసారిగా చంపేయి. అతని ముఖంలో అంతులేని ఆవేదన. అతన్ని చూసి ముఖం తిప్పుకుంది విజిత. ఆ రోజు చందన పుట్టినరోజు.
ప్రతి పుట్టినరోజు చందనకు చాలా ఆర్భాటంగా జరుపుతారు వాళ్ళ నాన్నగారు. ఇల్లంతా అందంగా డెకరేట్ చేశారు. అంతకు ముందైతే రాజారావు గారు ఫ్రెండ్స్ని, హాస్పిటల్ సిబ్బందిని, బంధువుల్ని, ముఖ్యమైన వాళ్లను పిలిచి డబ్బు ఖర్చు పెట్టి డిన్నర్ ఇచ్చేవాళ్ళు. ఈసారి అలా చేయటానికి వీల్లేదని, తనకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పింది చందన. ఏ విషయంలోనూ కూతురు మాటకు ఎదురు చెప్పలేని రాజారావు గారు ఈ విషయంలోనూ చెప్పలేకపోయారు. చందన ఇష్టప్రకారం రవితేజను, విజితను, హాస్పిటల్ సిబ్బందిని మాత్రం పిలిచారు. విజిత చందన వాళ్ళింటికి రానంది మొదట. కానీ చందన ఫోన్ చేసి నీకోసం ఎదురు చూస్తుంటాను, తప్పకుండా రావాలని చెప్పటంతో కాదనలేకపోయింది. రవితేజతో పాటు బయలుదేరింది. నీలం రంగు కాటన్ చీర కట్టుకుంది. మెడలో సన్నటి చైన్ వేసుకుని సింపుల్గా ముస్తాబైంది. ఆమె అలంకరణ చూసి పట్టుచీర కట్టుకుంటే బాగుంటుందేమో అన్నాడు. అక్కర్లేదు, నాకు ఈ చీర బాగుంది అంది కటువుగా. నీలం రంగు కాటన్ చీరలో హుందాగా చూడముచ్చటగా ఉంది విజిత. పట్టు చీరలంటే నిండుగా ఉంటాయని రవితేజకిష్టం. ఆ విషయం ఒకసారి విజితతో అన్నాడు కూడా. అది గుర్తుంచుకునే పట్టుచీర కట్టుకోబోయి కూడా మానేసి కాటన్ చీర కట్టుకుంది. చందన వాళ్ళింటి దగ్గర నా గురించి అసభ్యంగా మాట్లాడొద్దు. ఆ మాట వినగానే విజిత ముఖంలోకి రక్తం పొంగుకొచ్చింది. కళ్ళు రక్తారుణ కాంతిని దాల్చాయి. భరించలేని ఆవేశంతో శరీరం సన్నగా కంపించింది. మాట్లాడితే ఏమవుతుంది? పరువు పోతుంది. పోయేది మీ పరువేగా, నాది కాదుగా. ఎవరిచ్చారు నా గురించి ఇలా మాట్లాడే అధికారం నీకు? చూడు విజిత, సహనానికైనా ఒక హద్దుంటుంది. నీ శాసనాలకు తలంచాల్సిన అవసరం నాకు లేదు. మీ గురించి నేనలా అనుకోవటం లేదు. మరెలా అనుకుంటున్నావు? తప్పు చేశారు కాబట్టి శిక్షను అనుభవిస్తున్నారనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదని మొత్తుకుంటున్నాను. చేశారని నేను చెబుతున్నాను. నీ అభిప్రాయం ఎవరికి కావాలి? మీకు కావాలి. నిర్లక్ష్యంగా తలెగరేసంది. అక్కర్లేదు విజిత, నేను ప్రేమకు తప్ప ఇంక దేనికి లొంగేవాడిని కాను. రజిత మీదున్న ప్రేమతో ఇంతకాలంగా నువ్వెన్ని విధాల బాధ పెడుతున్నా భరించాను. దాన్ని నువ్వు నా చాతగానితనంగా తీసుకున్నావు. నా జీవితాన్ని శాసించే అధికారం నీకు లేదు. అసలు నువ్వెవరు? నేనెవర్ని? అన్నాడు కటువుగా. అలాగా అంటూ రవితేజకు బాగా దగ్గరగా వచ్చి అభిముఖంగా నిలిచి, రజితను చంపావు కాబట్టి విజితను భరించాలి, అది నీ బాధ్యత అంది. నీ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉందని చెబుతున్నానుగా. రవితేజ ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఇంతవరకు నా ఓర్పును, నాలోని మంచితనాన్ని మాత్రమే చూశావు. మరీ రెచ్చగొట్టి రాక్షసుడిగా మార్చకు. రెచ్చగొడితే ఏమవుతుంది? పెళ్లి కాకుండానే తల్లివవుతావు. నలుగురు చేసే అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చస్తావు అన్నాడు ఆవేశంగా. అంత ఉద్రేకంలో అతన్నెప్పుడూ చూడలేదు విజిత. ముఖం, కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం అణువణువున వణికిపోతోంది. అతని ముఖంలో మారుతున్న రంగుల్ని కళ్ళప్పగించి చూస్తోంది విజిత. ఇప్పుడు అర్థమైంది. మా అక్కను కూడా ఇలా మాట్లాడే ఆత్మహత్య చేసుకునేలా చేసుంటావు. విజిత నుంచి ఆ మాట పూర్తి కానేలేదు. ఆమె చెంప చెళ్ళుమంది. అతను ఆ పని చేస్తాడని ఊహించలేదు విజిత. ఆ దెబ్బకు కళ్ళు తిరిగి నక్షత్రాలు కనిపించాయి. చెంపకు చెయ్యి ఆంచుకుని చిత్తరువులా నిల్చుండిపోయింది. కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నాయి. రవితేజ ఒక్క చెంప దెబ్బతో ఆపలేదు. మరో దెబ్బ అలా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. లోపల నుంచి వంట మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబుగారు మీకు మతిపోయిందా? ఏమిటి మీరు చేస్తున్న పని అంటూ చెయ్యి పట్టుకుని ఆపింది. విజితమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు అంది. మామగారు, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మా మధ్య మూడో మనిషి కల్పించుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు లోపలికి వెళ్ళండి అంది కటువుగా. విజిత ముఖంలోకి చూసి నోరు మెదపలేక లోపలికి వెళ్ళింది వంటామే. ఆ సమయంలో విజిత అలా మాట్లాడడం ఎంతో సంతోషం అనిపించింది రవితేజకు. కొద్ది నిమిషాలు ఇరువురి మధ్య మౌనంగా గడిచాయి. ఎర్రబడ్డ ఆమె చెక్కిళ్ళు చూస్తుంటే తన మీద తనకి అసహ్యం కలిగింది రవితేజకు. సారీ అన్నాడు నెమ్మదిగా. చర్రును చూసింది అతని వైపు. ఐఎమ్ వెరీ సారీ అంటూ అక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళాడు. సిగరెట్ పెట్టె ఖాళీ అయింది. రజిత, నన్ను క్షమించు. ఎందుకో ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాను. విజితను కొట్టాను. బాధతో అతని హృదయం కొట్టుకుపోతోంది. పనిపిల్ల వచ్చి ఫోన్ వచ్చిందని చెబితే వచ్చి రిసీవర్ అందుకున్నాడు. మీకోసం గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆలస్యం? వెంటనే బయలుదేరండి అంది ఫోన్లో చందన. విజితను రమ్మనటానికి ధైర్యం చాలేదు. ఒంటరిగా వెళ్ళటమా, విజితను తీసుకెళ్లటమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. కొద్ది నిమిషాలు ఈలోగా విజిత లోపల నుంచి వచ్చింది. ఆమెను చూసి కనురెప్ప వేయటం మర్చిపోయాడు రవితేజ. గులాబీ రంగు పట్టుచీర, జరీ
అంచున్న పట్టు జాకెట్టు, చేతుల నిండుగా బంగారు గాజులు, మెడలో పొడవాటి గొలుసు. రవితేజ విజిత ఎలా ఉండాలని ఊహించుకుంటాడో అచ్చం అలాగే తయారైంది విజిత. చేష్టలుడిగిపోయిన దానిలా కళ్ళప్పగించి విజిత వైపు చూస్తూ అలాగే నిల్చున్నాడు. రవితేజ కారు స్టార్ట్ చేశాడు. ముందు వైపు డోర్ తీసుకుని ఎక్కింది విజిత. వీళ్ళని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు చందన వాళ్ళు. చందన కేక్ కట్ చేసింది. వాళ్ళమ్మ నాన్నగారికి పెట్టిన తర్వాత రవితేజకు విజితకు కూడా కేక్ ముక్కను నోటికి అందించింది. రజిత్ ఎప్పుడు ఏదైనా విజిత నోటికి అందించేది. ఆ విషయం గుర్తుకొచ్చి విజితకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్టీ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది వెళ్లారు. రవితేజ ముత్యం పొదిగిన ఉంగరాన్ని చందనకు ప్రజెంట్ చేశాడు. అంతవరకు పర్సులోనే ఉంచింది. చందన కోసం తీసుకొచ్చిన ప్రజెంటేషన్ విజిత. వెండితో చేసిన రాధాకృష్ణుల బొమ్మను చందనకు అందించింది. ఇంత ఖరీదైన ప్రజెంటేషన్స్ ఎందుకు? నువ్వు రావటమే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా పిలిచిన వాళ్ళందరూ ప్రజెంటేషన్స్ తెస్తున్నారనే ఈసారి ఎవ్వరిని పిలవలేదు అంది మొహమాటంగా చందన. నేను చాలా స్వార్థపరురాల్ని, నన్నెవ్వరూ మర్చిపోకూడదనే నా కోరిక. నేనెక్కడున్నా ఈ బొమ్మ చూసినప్పుడల్లా మీకు నేను గుర్తుకొస్తాను అంది విజిత నవ్వుతూ. ఈ బొమ్మ లేకపోయినా నువ్వెప్పుడూ గుర్తుంటావు. ఎందుకో తెలుసా? ఆత్మీయుల్ని ఎవ్వరూ మర్చిపోరు. నన్ను మీ ఆత్మీయురాలనుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అంది బాధగా. నిజంగా నేను అలాగే అనుకుంటున్నాను విజిత. విజిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా అంది చందన. మీరిద్దరూ కబుర్లలో పడి మమ్మల్ని మర్చిపోయారు అంది భవానీ. రాజారావు గారు, రవితేజ హాస్పిటల్ కబుర్లలో మునిగిపోయారు. 10 నిమిషాల తర్వాత భవానీ భోజనాల ఏర్పాటు కోసం వంటగదిలోకి వెళ్ళింది. చందన, విజిత లాన్ అంతా తిరిగి ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ఎలా ఉంది విజిత నీ ఉద్యోగం? కొత్తలో సరదాగా ఉంది, కానీ ఈ మధ్య బోర్గా ఉంటుంది. రిజైన్ చేసి వెళ్ళిపోదామనిపిస్తుంది. నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అమ్మా నాన్నల దగ్గరుండక వాళ్లను బాధ పెట్టి ఇంత దూరం రావటం ఎందుకు? హాయిగా పెళ్లి చేసుకో. జీవితం బోర్ అనిపించదు అంది నవ్వుతూ చందన. జీవితానికి పెళ్ళి అంత ముఖ్యమంటారా? కాదా? జీవితంలో అది ఒక భాగమా అనుకుంటున్నాను, కానీ అంత ముఖ్యమనుకోవటం లేదు అంది విజిత. పెళ్ళి, పిల్లలు లేకపోతే స్త్రీ జీవితానికి నిండుతనమే లేదు. పెళ్లి స్త్రీకి జీవితమంతా తీపి గుర్తుగా మిగిలే అనుభవం. అలాంటి అనుభవాన్ని ఏ స్త్రీ మాత్రం కోరుకోదు. కొంతమంది స్త్రీలకు అది మధురానుభవమైతే మరికొంతమంది పాలిట శాపం అవుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయని ప్రయాణం చేయటం మానేస్తామా? ఏ ఒక్కరికో శాపం అవుతుంది. అందుకని అందరూ పెళ్లి చేసుకోవటం మానేస్తారా? నాకెందుకో ప్రేమన్నా పెళ్ళన్నా అసహ్యం కలుగుతోంది. ప్రేమ కోసం బలైపోతున్న వాళ్ళెంతమంది? ఒకరిని ప్రేమించటం, ఆ ప్రేమే ప్రపంచం అనుకోవటం, ఆ తర్వాత మోసపోవటం. ప్రేమ దూరమైతే బ్రతకలేమన్న భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోవటం. ఇదంతా ఎందుకు? ఈ ప్రేమ అనేది ఒక వ్యామోహం. ఆ వ్యామోహంలో పడటం నాకిష్టం లేదు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమించబడటం అదృష్టం. అటువంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? ప్రేమ సృష్టిలోనే అరుదైనది. ఏ ప్రేమ కథైనా చూడు, ప్రేమించుకున్న వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఆహుతైపోవటానికి మాత్రం ఇష్టపడతారు, కానీ దూరం అవటానికి మాత్రం ఇష్టపడరు. రోమియో జూలియట్, సలీం అనార్కలి, లైలా మజ్ను వీళ్ళందరూ పిచ్చివాళ్ళై ప్రేమించుకున్నారంటావా? అంత గాఢంగా ప్రేమించుకుని మాత్రం వాళ్ళేం సుఖపడ్డారు? వాళ్ళందరూ బలవంతంగా చనిపోయారు. అదే ప్రేమించుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళలా బలవంతంగా చనిపోయేవాళ్ళు కాదు కదా. ప్రేమించుకున్న వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేసుకోవటంలో కూడా అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఏమో నాకలా అనిపించదు. చందనకు ఎక్కువగా మాట్లాడటం అలవాటుండదు. విజిత తన అక్కను గురించి కానీ తనను గురించి కానీ ఏదైనా మాట్లాడుతుందేమో అని ఆ విషయాన్ని ప్రేమ మీదకు మరల్చింది. తన మనసులోని విషయం బయటపడకుండా మాట్లాడుతోంది విజిత. ప్రేమించుకున్న వాళ్ళనడుగు, ప్రేమంటే ఏమిటో, అదెంత విలువైందో చెప్తారు. ఓడినా గెలిచినా అనుభూతులను అందించే అపురూపమైనది ప్రేమ. అటువంటి ప్రేమను ఒక్కరోజు పొందినా చాలు. ఆ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ ఒక జీవితాన్ని గడిపేయవచ్చు. నిప్పు కాలుతుందని తెలిసినప్పుడు దానికి దగ్గరగా వెళ్లకుండా ఉండటం మంచిది. అది నా పద్ధతి. దీపం చుట్టూ తిరిగే శలభాలను చూడండి. ఆ దీపపు కాంతే తమ ప్రాణాలని బలి తీసుకుంటుందని తెలుసు. అయినా ఆ కాంతికి దూరంగా వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నించవు. ఆ కాంతి చుట్టూనే తిరుగుతూ చివరకు దానికే ఆహుతైపోతాయి. ప్రేమ కూడా అంతే. నువ్వు కూడా ప్రేమలో పడితే గానీ ప్రేమంటే ఏమిటో తెలిసిరాదు అంది నవ్వుతూ చందన. నేనస్సలు ఎవరిని ప్రేమించను. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు.
ప్రేమలో పడనని అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు? నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నీకే తెలియకుండా నువ్వు ప్రేమలో పడొచ్చు. అదెప్పటికీ జరగదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పగలను. ఎలా? ప్రేమంటేనే నాకు అసహ్యం. నేను ప్రాణంగా ప్రేమించే మా అక్క ప్రేమ కోసమే బ్రతికింది. చివరకు ప్రేమ కోసమే బలవంతంగా చనిపోయింది. మా అమ్మ నాన్నగారికి అక్కంటే పంచప్రాణాలు. వైభోగంగా దాని పెళ్లి జరిపించి అత్తగారింటికి పంపించాలని వాళ్ళెన్నో కలలు కన్నారు. మా ఇద్దరిని వాళ్ళు రెండు కళ్ళులా చూసుకున్నారు. వాళ్ళ కలల్ని నాశనం చేసి వాళ్ళ గుండెల్లో మంటలు రేపి ప్రేమ కోసం ప్రేమే ఊపిరి అనుకున్న మా అక్క ప్రేమ లేకపోతే బ్రతకలేదని బలవంతంగా చనిపోయింది. ప్రేమ పేరు ఎత్తితేనే నాకు అక్క గుర్తుకొస్తుంది. అస్సలు ప్రేమంటేనే అసహ్యం కలిగింది నాకు. మీ అక్క చనిపోవటానికి వేరే కారణం ఏదైనా ఉందేమో మీరు చెప్పండి. ఆ కారణం తప్ప మా అక్క చనిపోవటానికి వేరే కారణం అంటూ లేదు. ఎందుకంటే అక్కకు ఆస్తి ఉంది. అమితంగా ప్రేమించే అమ్మ నాన్న ఉన్నారు. అక్క కోసం ఏ త్యాగం చేయటానికైనా నేను కాదని వెనుకాడని నేనున్నాను. అటువంటప్పుడు మా అక్క చనిపోవటానికి వేరే కారణం ఏముంటుంది చెప్పు? నువ్వు చెప్పేది నిజమే విజిత. మీ అక్కగారు జ్వరంతో చనిపోయింది కదా. ఆత్మహత్య అని ఎందుకు అనుకుంటున్నావు? మీకు తెలియదక్క. మా అక్క చనిపోయే ముందు రోజు నేను మా బాబాయ్ గారి ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాను. అప్పుడు మా అక్క జ్వరంతో కాదు కదా, తలనొప్పితో కూడా బాధపడటం లేదు. రెండో రోజు సాయంత్రానికి జ్వరంతో చనిపోయిందంటే ఎలా నమ్మాలి? మా అక్క మాట్లాడే 100 మాటల్లో 99 మాటలు ఆమె ప్రేమించిన వ్యక్తిని గురించే మాట్లాడుతుంది. ఆ రోజు కూడా తనని ఎంత గాఢంగా ప్రేమించిందో, అతని కోసం ఎలా పరితపించిపోతోందో ఏడుస్తూ చెప్పింది. నేను ఆ రోజే అనుకున్నాను, అతన్ని ఇంతగా గాఢంగా ప్రేమించే అక్క అతను మోసం చేస్తే బ్రతకగలదా అని. నేను ఊహించినట్టే జరిగింది. అతను మోసం చేశాడని తెలిసి భరించలేక ఆ సాయంత్రానికే చనిపోయింది. కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటే నలుగురు ఏమనుకుంటారోనన్న భయంతో మా నాన్నగారు జ్వరంతో చనిపోయిందని చెప్పారు. లోకమంతా నిజమే అనుకున్నారు. నాకు తెలుసు, అక్క జ్వరంతో చనిపోలేదు. తను ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని అర్థం చేసుకుని ఆత్మహత్య చేసుకుంది చందన గారు. అందుకే నాకు ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా అంతులేని అసహ్యం కలిగింది. విజిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఒక్క నిమిషం మౌనంగా ఊరుకుంది విజిత. తర్వాత తెలియదు అంది. చందన కూడా తెలుసు అన్నట్టుగా అనలేదు. విజిత ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అది గమనించిన చందన మాట మారుస్తూ పిక్చర్కి వెళ్దామా అంది. సారీ అండి, నేను రాలేను అంది విజిత. ఇక నుంచి ఈ అండీలు మానేసి అక్క అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాను. మా అక్క పోయిన తర్వాత ఆ భావమే దూరమైంది నాలో. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అక్క అని మనసారా పిలవాలనిపిస్తుంది. అక్కను నాలో చూసుకుని నువ్వు సంతోషపడితే అంతకు మించిన ఆనందం ఉండదమ్మా నాకు అంది సంతోషంతో గొంతు పూడుకుపోగా. ఇంతలో అక్కడికి వచ్చిన భవానీ ఏమిటి మాట్లాడుకుంటున్నారు అంది నవ్వుతూ. ఇన్ని రోజుల నుంచి నాకెవ్వరూ తోబుట్టువులు లేరని బాధపడ్డాను. ఇప్పుడు విజిత అక్క అని పిలిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మా నాకు అంది చందన తడి కళ్ళతో. నాకు అలాగే ఉందమ్మా అంది ప్రేమగా విజిత వైపు చూస్తూ. అందరూ కలిసి భవానీ కొసరి కొసరి వడ్డిస్తుంటే తృప్తిగా భోంచేశారు. విజితను ఆ రాత్రి ఉండిపోమ్మని బలవంతం చేస్తే అక్కడే ఉండిపోయింది. రవితేజ్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. విజిత లేకపోవడంతో ఇల్లంతా శూన్యంగా అనిపించింది. ఒక్కరోజు విజిత లేకపోతేనే ఇలా ఉందే, విజిత లేకపోతే ఈ ఇంట్లో ఉండటం ఎలా అనిపించింది రవితేజకు. చాలాసేపు టేప్ రికార్డర్ వింటూ కూర్చున్నాడు. ఆ రోజు శుక్రవారం కావటం వలన టీవీలో సినిమా వస్తుంటే నిద్ర పట్టక సినిమా ఇంతే వరకు చూసేవాడు. అర్ధరాత్రి అట్న నిద్ర రాలేదు. కారులో వెళ్ళి విజితను తీసుకురావాలనిపించింది. చందన వాళ్ళు ఏమనుకుంటారో, అసలు విజిత ఎలా మాట్లాడుతుందో అన్న అనుమానంతో వెళ్ళలేకపోయాడు. చందన వాళ్ళింటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి విజిత రవితేజ మధ్య మాటలే కరువయ్యాయి. ఆమెను కొట్టినందుకు సిగ్గుతో ఆమెను మాట్లాడించలేకపోతున్నాడు రవితేజ. కసితో ద్వేషంతో పెంచుకున్న అనుమానంతో అతనికి దూరంగా ఉండసాగింది విజిత. హాస్పిటల్ పనితో క్షణం కూడా తీరటం లేదు రవితేజకు. రోజురోజుకు రద్దీ పెరిగిపోతోంది. రాత్రింబవళ్ళు హాస్పిటల్ పనిలోనే మునిగి తేలుతున్నాడు. రాత్రుళ్ళు తప్ప పగలు విజితతో మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. రాత్రుళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేసరికి బాగా పొద్దుపోతోంది. ఉదయం 8 గంటల వరకు నిద్రలేవలేకపోతున్నాడు. లేచిన దగ్గర నుంచి ఒకటే హడావుడి. అతను స్నానం చేసి బట్టలు వేసుకుని తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంటుంది. హడావిడిగా టిఫిన్ చేయటం పూర్తయ్యేసరికే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, అర్జెంటుగా రమ్మని.
ఒక్కోసారి కాఫీ తాగే టైం కూడా లేక తాగకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో విజిత స్నానం చేసి ముస్తాబవటం, బ్యాంకుకు బయలుదేరటం, ఈ పనుల్లో మునిగిపోయి ఉంటుంది. అందువలన ఉదయం తీరిగ్గా మాట్లాడుకునే అవకాశమే ఉండదు. రాత్రి అతని ఇంటికి వచ్చేసరికి పొద్దుపోతోంది. పగలు భోజనానికి విజిత ఇంటికి రాదు. ఉదయం 10 గంటలకే భోంచేసి బాక్సులో మధ్యాహ్నం సరిపడా టిఫిన్ తీసుకెళ్తుంది. అలవాటు ప్రకారం ఎంత పొద్దుపోయి ఇంటికొచ్చినా తన గదిలోకి వెళ్ళబోయే ముందు విజిత గది ముందుకెళ్ళి ఆమె నిద్రపోతున్నా సరే గుడ్ నైట్ చెప్పి వెళ్తాడు. తను చూపే కాఠిన్యానికి రవితేజ తల్లడిల్లిపోతున్న విషయం విజితకు తెలుసు. అయినా సరే మౌనంగా ఉంటుంది. ఆమె మనసంతా కసి, ద్వేషం, కోపంతో నిండిపోయింది. అతన్ని బాధ పెట్టడమే తన లక్ష్యంగా పెట్టుకున్న విజిత అవకాశం దొరికినప్పుడల్లా కత్తుల్లా దూసుకుపోయే మాటలతో అతన్ని బాధ పెట్టడం మానలేదు. ఆమె చూపుతున్న నిర్లక్ష్యం, మౌనం రవితేజను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అతనితో ఘర్షణ పడటం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవకాశం దొరకటం లేదు. ఒక్క ఆదివారం సాయంత్రం పూట తప్ప అతనెప్పుడూ ఖాళీగా, ఒంటరిగా కనిపించడు. ఆ పూట కూడా అతన్ని కలుసుకోవటం కోసం రాజారావు గారో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. అప్పుడే నిద్రపోయి లేచిన రవితేజ ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వరండాలోకి వచ్చాడు. వంట ఆమె అతను రావటం చూసి టీ కప్ అందించి వెళ్ళింది. టీ తాగటం అయిన తర్వాత పేపర్ చూస్తూ వరండా బయట కూర్చున్నాడు. విజిత కూడా వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె ఎంత బాధ పెట్టినా సరే ఎదురుగా కనిపిస్తే చాలు అతని మనసంతా అవ్యక్తమైన ఆనందంతో నిండిపోతుంది. ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నట్టుగా చూపులతోనే ఆమె శరీరాన్నంతా ఆప్యాయంగా తడిమి చూశాడు. నేను వైజాగ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పదునైన కత్తిని గుండెల్లో బలంగా దింపినట్టు అనిపించింది రవితేజకు. మనసులోని భావాలను ఏమాత్రం ముఖంలో కనిపించనీయకుండా ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. ఈ వారంలో వెళ్దామనుకుంటున్నాను. మీ అమ్మ నాన్నగారిని అడిగానని చెప్పు. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పు. విజిత ముఖం ఉక్రోషంతో ఎర్రగా కందిపోయింది. తనలా అనగానే అతనెంతో బాధపడతాడని, వెళ్ళొద్దని బ్రతిమాల్తాడని ఊహించుకుంది. తన ఊహలకు వ్యతిరేకంగా మాట్లాడేసరికి కోపం వచ్చింది, బాధ కలిగింది, రోషం వచ్చింది, ఆవేశం ఉధృతంగా పొంగులా వచ్చింది. ఆ భావాలను బయటపెట్టకుండా ఆపుకుంది. ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్దామనుకుంటున్నాను అంది అతని ముఖంలోకి చూస్తూ. చాలా రోజుల తర్వాత అయినా మంచి నిర్ణయం తీసుకున్న విజిత అన్నాడు. అప్పుడు అర్థమైంది విజితకు తను వెళ్ళాలనే అతను కూడా కోరుకుంటున్నాడని. అతనిలా అనేసరికి మొదటిసారిగా బాధ అనిపించింది ఆమెకు. ఇంతవరకు ఆమె అతన్ని బాధించటమే తప్ప అతని మూలంగా బాధపడలేదు. ఇప్పుడు అతని మాటల మూలంగా తనకు బాధ కలిగేసరికి అతను ఎన్నిసార్లు తన మూలంగా బాధపడ్డాడో అర్థమైంది. రిజైన్ చేసావా? అతను అలా అడిగేసరికి మాట్లాడలేకపోయింది. ఇంకా చేయలేదు. ఆలస్యమైతే మళ్ళీ నీ నిర్ణయం మారిపోవచ్చు. ఎందుకైనా మంచిది, వెంటనే రిజైన్ చేయి. చరుని చూసింది అతని వైపు. అతను ఆమె ముఖంలోకి చూడకుండానే, నువ్వైనా దగ్గరుంటే బాగుంటుందని మీ అమ్మా నాన్నగారికి ఉంటుంది. నీ ఇష్టాన్ని కాదనలేక నేను ఇక్కడికి పంపించారు కానీ వాళ్ళకి అసలు నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం ఉండదు. ఇప్పుడు రిజైన్ చేసి వెళ్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా? మీరు ఆలోచిస్తున్నది వాళ్ళని గురించి కాదు, మీ గురించి. ఇన్ని రోజుల నుంచి నన్ను ఇంట్లోంచి ఎలా పంపించాలా అని ఆలోచించారు. మొహమాటం కొద్దీ మా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేకపోయారు. ఇప్పుడు నా అంతటి నేను వెళ్ళిపోతాను అనేసరికి మళ్ళీ నా నిర్ణయం మార్చుకుని ఎక్కడ ఉండిపోతానో అని రిజైన్ చేసి వెంటనే వెళ్ళిపోమని సలహా చెబుతున్నారు. మీ అమూల్యమైన సలహాకి నా కృతజ్ఞతలు అంది ఉక్రోషంగా. నువ్వు వెళ్తే నాకు సంతోషంగా ఉంటుందా? ఎవరు చెప్పారు అన్నాడు బాధగా. మీ ఉద్దేశం అర్థమవుతూనే ఉందిగా. ఏమిటి నీకు అర్థమైంది? విజిత, నువ్వు వెళ్ళిపోతాను అనగానే నా శరీరంలో నుంచి సగభాగం దూరం అవుతుందన్న బాధ కలిగింది. అయినా ఏం చెయ్యగలను? నిన్ను ఆపగల శక్తి నాకు లేదుగా. చావు తప్పదని తెలిసినప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరించాలి. అలాగే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు. నేను ఉండమన్నా ఉండవు కదా, అందుకనే సంతోషంగా వెళ్ళమని చెప్తున్నాను ఎంతో వేదనగా అన్నాడు. ఏం కాదు, నేను వెళ్ళిపోతున్నందుకు బాగా సంతోషిస్తున్నారు. నేను అవునంటే కాదంటావు, కాదంటే అవునంటావు. నీతో నేనేం మాట్లాడగలను? నీకెలా అనిపిస్తే అలాగే అనుకో అన్నాడు ఎంతో బాధగా. ఇంకెప్పుడు ఈ ఇంటికి తిరిగి రాను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నేనెక్కడున్నా సంతోషంగానే ఉంటాను. మిమ్మల్ని మాత్రం సంతోషంగా ఉండనివ్వను. ఆ పదానికే నా జీవితంలో చోటు లేదు బాధగా అన్నాడు. మాసిన షర్టుని మార్చినంత తేలిగ్గా అమ్మాయిల్ని మార్చగల సమర్థులు మీరు. మీకు సంతోషానికి లోటేమిటి? నోర్మై, పిచ్చిగా మాట్లాడకు. రవితేజలో సహనం నశించిపోతోంది.
మీరెలా మాట్లాడినా సర్దుకుపోవటానికి నేను మీ ఇంట్లో పనిచేసే నౌకర్ని కాదు. డబ్బు కోసం పనిచేసే వాళ్లే నయం నీకంటే. మనుషులంటే అభిమానంగా ఉంటారు. నన్ను పనివాళ్లతో పోల్చుతున్నారా? పనివాళ్ళు మనుషులు కారా? విసురుగా లేచి వెళ్ళిపోయింది విజిత. ఆ రెండో రోజు సాయంత్రానికి వైజాగ్ నుంచి విజిత అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళొచ్చారని రవితేజ చెబితే హాస్పిటల్ పనైన తర్వాత రవితేజ వాళ్ళ ఇంటికి వచ్చింది చందన. ఉదయం విజిత బ్యాంకుకు వెళ్ళిపోగానే ఆ ఇంట్లో పనిచేసే ముగ్గురు పనివాళ్ళు జానకి రామయ్య గారు, లక్ష్మీలతో విజిత ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి రవితేజను ఎలా అవమానిస్తోందో, ఎంతగా బాధ పెడుతోందో వర్ణించి చెప్పారు. విజిత ప్రవర్తనకి మాధురీదేవి మానసికంగా కృంగిపోయిందని, డాక్టర్లు ఆమెను ప్రశాంతంగా ఉండమని చెప్తే విజిత ఆమెకు ప్రశాంతత లేకుండా చేసి ఆమెకు మళ్ళీ గుండెపోటొచ్చి చనిపోయేలా చేసిందని ఏడుస్తూ చెప్పారు. రవితేజ కాబట్టి ఆమెను భరిస్తున్నారు కానీ ఇంకెవ్వరూ విజిత ఆగడాన్ని సహించలేరని చెప్పారు. చివరగా మీ అమ్మాయిని మీతో పాటు తీసుకెళ్ళండమ్మా, మా బాబుగారైనా మాకు దక్కుతారు. దేవత లాంటి మా అమ్మగారు పోయారు. మీ అమ్మాయి ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే మా బాబుగారు కూడా మాకు దక్కరు అన్నారు ఏడుస్తూ. పనివాళ్లే అంత బాధపడుతుంటే రవితేజ ఇంకెంత బాధపడుతున్నాడో అనుకుని కూతురు ప్రవర్తనకి ఎంతో బాధపడ్డారు వాళ్ళు. చందనొచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి వెళ్దాం రమ్మనింది. చందన వాళ్లకు తెలుసు. మాధురీదేవి గారు పోయినప్పుడు పరిచయమైంది. వాళ్ళు రాగానే చందన తనను అభిమానిస్తున్న విషయం వాళ్లతో చెప్పింది విజిత. చందనతో పాటు వాళ్ళ ఇంటికొచ్చారు జానకి రామయ్య గారు, లక్ష్మి. అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ రాత్రి అందరికీ భోజనాలు అక్కడే ఏర్పాటు చేసింది భవానీ. విజిత ఎందుకలా ప్రవర్తించిందో నాకు అర్థం కావటం లేదమ్మా. స్వతహాగా ఎవరిని బాధపెట్టే మనస్తత్వం కాదు. కక్ష కట్టినట్టుగా రవితేజని ఎందుకిలా సాధిస్తోందో తెలియటం లేదు బాధగా అన్నారు జానకి రామయ్య గారు. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని విషయం అడగాలనుంది అంది చందన. మీ తండ్రి లాంటి వాడిని అనుకునేదేముంది, అడగమ్మా. రజిత్ ఎలా చనిపోయింది అంటే? ఏం లేదు, మామూలుగా జ్వరంతో చనిపోయిందా, ఆత్మహత్య చేసుకుందా? ఇలాంటి అనుమానం ఎందుకు కలిగిందమ్మా? వేరే ఉద్దేశం ఏం లేదండి. రజిత మామూలుగా చనిపోలేదు, బలవంతంగా ఆత్మహత్య చేసుకుందని విజితకు అనుమానం. రజితను రవితేజ ప్రేమించాడు కాబట్టి అతనే ఏదో మోసం చేశాడని, ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని విజిత ప్రగాఢ నమ్మకం. రజిత మరణానికి కారకుడైన రవితేజ మీద కక్ష సాధించాలనే పనిగట్టుకుని ఉద్యోగం వంకతో ఈ ఊరొచ్చి వాళ్ళింట్లో మకాం పెట్టింది విజిత. రజిత మరణంతో తనకు పెళ్ళే వద్దని భీష్మించుకుని కూర్చున్న కొడుకు విజిత పట్ల ప్రేమ చూపటంతో ఆమెను కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డారు మాధురీదేవి గారు. రజిత ఒకే పోలికల్లో ఉండటంతో రజిత పట్ల ఆకర్షితుడయ్యాడు రవితేజ. చూపు, మాట, నడక అన్నీ రజితను అనుకరిస్తూ అతన్ని పిచ్చివాడించేసింది విజిత. అది నిజమనుకున్న రవితేజ ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని స్థితికి వచ్చాడు. అంతవరకు వచ్చిన తర్వాత తన మనసులోని విషయం చెప్పింది విజిత. రజిత మరణంతో బాగా దెబ్బతిన్న రవితేజ విజిత ఇచ్చిన షాక్తో బాగా కృంగిపోయాడు. ఒకవైపు తన నటనతో అతడిని పిచ్చివాడిని చేస్తూ, మరోవైపు అతన్ని గురించి చాలా హీనంగా ప్రచారం చేయటం మొదలుపెట్టింది. బయటికి వెళ్లాలంటే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి తెచ్చిపెట్టింది రవితేజకు. ఇంట్లో ఉన్నంతసేపు మాటల్లో అతన్ని చిత్రవద చేస్తుంది. ఆమె తన మనసు మార్చుకోవాలన్నా, రవితేజ ప్రశాంతంగా ఉండాలన్నా రజిత ఎలా చనిపోయిందో, ఎందుకు చనిపోయిందో మీరు వివరంగా చెప్పాలి. ఆ విషయం విజితకు చెప్పి ఆమెను నమ్మించాలనే సాక్ష్యాలను కూడా తీసుకొచ్చాను. రజిత విషయమంతా చెప్తాను. విజిత విషయమంతా రవితేజ నాకు వివరంగా లెటర్ రాశాడు. ఆ లెటర్ చూసిన తర్వాతనే ఇద్దరం బయలుదేరొచ్చాం. వచ్చిన దగ్గర నుంచి రవితేజతో మాట్లాడటానికే వీలు కుదరలేదు అన్నారు జానకి రామయ్య గారు. ఆయన మొదట తమ కుటుంబ విషయాలేవి చందనకు తెలియవనుకున్నారు. చందన చెప్పిన తర్వాత ఆమెకు అంతా తెలుసని అర్థమైంది. ఇక తను దాచటం అనవసరం అనుకున్నారు. ఎలా చనిపోయిందో నిజం చెప్పండి. ఇలా చెప్పి లాభం లేదమ్మా. నువ్వు, రవితేజ, విజిత ముగ్గురు ఉన్నప్పుడు రజిత చివరిసారిగా నాకు, రవితేజకు రాసిన ఉత్తరాలు చూపిస్తాను. అవి చూస్తే విషయమంతా మీకే అర్థమవుతుంది. నాకు రాసిన ఉత్తరం ఎవరికీ చూపించే అవసరం రాదనుకున్నాను. రజిత కోరిక కూడా అదే. కానీ ఇప్పుడు ఆ ఉత్తరం విజితకు చూపించకపోతే రవితేజను దోషి అంటుంది. అందుకే ఇక దాచి ప్రయోజనం లేదు. నాతో పాటు నువ్వు కూడా రామ్మా. సూట్ కేసులో ఉత్తరాలున్నాయి, చూద్దు గాని అన్నాడు బాధగా. వీళ్ళని తీసుకెళ్ళటానికి రవితేజ కారు తీసుకొచ్చాడు. ఆ కారులోనే విజిత కూడా వచ్చింది. అందరూ కలిసి చందన వాళ్ళింట్లోనే భోంచేశారు. రవితేజ, విజిత వాళ్లతో పాటు చందన కూడా ఆ కారులో రవితేజ వాళ్ళింటికి వచ్చింది.
ఇంటికి వచ్చిన తర్వాత జానకిరామయ్య గారు సూట్ కేసులోంచి కొన్ని కాగితాలు బయటికి తీశారు. ఇన్నాళ్ల నుంచి ఈ నిజాన్ని నీతో కూడా చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమించు బాబు. ఏమిటండి మీరనేది అన్నాడు రవితేజ. అవును బాబు, ఆ రోజే నీకు నిజాన్ని చెప్పుంటే ఇప్పుడు నీకింత బాధ కలిగేది కాదు. రజిత ఒక విధంగా భయపడితే నేను మరో విధంగా భయపడ్డాను. మా మధ్య నువ్వు నలిగిపోయావు కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఆయనన్న మాటలు అర్థం కాక అయోమయంగా ఆయన ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు రవితేజ. మీ నాన్నగారు పోవటం మూలంగా నువ్వు వెంటనే మా ఇంటికి రావటానికి వీల్లేకపోయింది. కానీ రజితది పిచ్చంటారో ప్రేమంటారో తెలియదు. ఆ కొద్ది రోజులు నీకు దూరంగా ఉండలేకపోయింది. గుంటూరులో మా బంధువులమ్మాయి పెళ్లికి రజితని ఇంట్లో ఉంచి మేమిద్దరం వెళ్దామనుకున్నాం. రజిత పెళ్ళిళ్లకు ఫంక్షన్లకి వెళ్ళేది కాదు. అటువంటిది పెళ్లికి తను వెళ్తానని బయలుదేరింది. దాని మనసులోని ఉద్దేశం నాకు తెలుసు. పెళ్లి వంకతో గుంటూరు వచ్చి అటునుంచి అటు అమరావతికి వచ్చి నిన్ను చూడాలనుకుంది. దాని మనసు తెలుసుకున్న నేను పెళ్లికి వద్దనలేకపోయాను. అంతేకాదు బాబు, లక్ష్మి కూడా పెళ్లికని బయలుదేరితే నేనే కావాలని ఆపాను. ఎంతో ఉత్సాహంగా పెళ్లికి బయలుదేరిన రజితను నేనే గుంటూరు వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కించాను. నిన్ను చూడబోతున్నాను అన్న ఆనందంతో దాని ముఖం వెలిగిపోయింది. వారం రోజులుండి వస్తానంటే సంతోషంగా తలూపాను. ఉపుకుతున్న కన్నీటితో బాధతో గొంతు పూడుకుపోగా కొద్దిసేపటి దాకా మాట్లాడలేకపోయారు జానకిరామయ్య గారు. ఊపిరి బిగబట్టి వింటూ కూర్చున్నారందరూ. కొద్ది నిమిషాల తర్వాత తేరుకున్నారు. వారం రోజులు ఉంటానన్న రజిత 3 రోజులకే తిరిగొచ్చింది. దాని వాలకం చూడగానే భయమేసింది నాకు. పిచ్చి దానిలా ఉంది. చిరునవ్వుతో వెళ్ళిన రజిత సర్వం కోల్పోయిన దానిలా నా గుండెల మీద పడి ఏడ్చింది. చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఏడుస్తుంది రజిత. తనతో పాటు రవితేజ రాకుండా ఒంటరిగా పంపించినందుకు ఏడుస్తుందేమో అనుకున్నాను. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. కారణం అడిగితే బాధపడుతుందని మౌనంగా ఉన్నాను. ఆ రాత్రి చూడమ్మా, ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నావు. కారణం చెప్పకుండా నువ్వు ఇలా బాధపడుతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. అసలు ఏం జరిగిందమ్మా? వెక్కి వెక్కి ఏడవటం తప్ప సమాధానం చెప్పలేకపోయింది రజిత. చెప్పమ్మా, పెళ్ళి బాగా జరిగిందా? జరిగింది. అమరావతి వెళ్ళావా? వెళ్ళాను. వారం రోజులు ఉంటానన్నావుగా, అప్పుడే వచ్చేసావేమ్మా? మళ్ళీ ఏడవసాగింది రజిత. కారణం చెప్పమ్మా. పెళ్ళైన తర్వాత అమరావతి వెళ్తాను అన్నాను. అప్పుడేనా సాయంత్రానికి వెళ్దూ గాని అంటూ నన్ను బలవంతం చేశారు. ఎలాగో ఆ పగలంతా ఉన్నాను. సాయంత్రం 5 గంటలప్పుడు నన్ను అమరావతి వెళ్లే బస్సు ఎక్కించి వెళ్ళారు. అమరావతిలో బస్సు దిగేసరికి రాత్రి 7 గంటలైంది. ఇంతకు ముందెప్పుడు ఆ ఊరు చూడకపోవటం వల్ల అంతా కొత్తగా ఉంది. బస్సు దిగిన తర్వాత ఆటో కానీ ట్యాక్సీ కానీ కనిపిస్తుందేమోనని చుట్టూ చూస్తూ నిల్చున్నాను. ఎవరో ఒకతను నా దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు. అతని ముఖంలోకి చూస్తే చదువు సంస్కారం ఉన్నవాడిలా కనిపించాడు. డాక్టర్ రవితేజ గారింటికి వెళ్ళాలని చెప్పాను. రవితేజ నాకు ఫ్రెండే, నాతో రండి తీసుకెళ్తాను అన్నాడు. రవితేజను చూడాలన్న తొందరలో ఉన్న నేను అతను చెప్పింది నిజమా కాదా అన్న విషయం ఆలోచించలేదు. అతనితో పాటే బయలుదేరాను. కరెంటు కోత మూలంగా ఆ ఊళ్ళో 8 గంటల నుంచి 9 గంటల వరకు కరెంటు ఉండదంట. నేను తనతో కలిసి బయలుదేరగానే కరెంటు పోయింది. అమావాస్య, చీకటి కావటం వలన మనిషి ముఖం మనిషికి కనిపించటం లేదు. ఆ చీకటిలో ఊరిలో నేను వెళ్తున్నదెటో కూడా అర్థం కావటం లేదు. నేను బయలుదేరినప్పుడు వెడల్పాటి వీధి, ఆ వీధి చివర గాలిగోపురం కనిపించాయి. కరెంటు పోయినప్పుడు దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం. 10 నిమిషాల తర్వాత ఆ ప్రాంగణం దాటాం. ఎంతసేపు నడిచినా ఇసుక పొలాలు తప్ప ఇళ్ళు కనిపించడం లేదు. ఒకవైపు నది, మరోవైపు చేలు. నది అంచున నడుస్తున్నాం. అతను ముందు, నేను వెనక. అతను ఊరికి దూరంగా తీసుకొచ్చాడేమోనన్న అనుమానం కలిగింది. భయంతో వణికిపోయాను. ఊరు కనిపించదేమిటి అని అడిగాను. మనం ఊరికి చాలా దూరంగా వచ్చేసాం అన్నాడు వెకిలిగా నవ్వుతూ. ఊరికి దూరంగా రావటం ఏమిటి? మీరు రవితేజ్ గారి ఫ్రెండ్ అని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని చెప్పారుగా. చూడు బుల్బుల్, అలా చెప్పకపోతే నువ్వు నాతో వస్తావా? అందుకే అలా చెప్పాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మరీ అమాయకంగా ఉన్నావే. పిటపిటలాడే వయసులో ఉన్న అమ్మాయిని వయసులో ఉన్న మగాడు ఎందుకు తీసుకెళ్తాడు? నిన్ను అక్కడికే తీసుకెళ్తున్నాను. అతని మాటలు వినటానికి అసహ్యంగా ఉన్నాయి. అతని ముందు నేను వెనక ఉండటంతో కొద్ది అడుగుల దూరం అతన్ని వెళ్ళనిచ్చి నేను వెనక నుంచి పరిగెత్తడం ప్రారంభించాను. ప్రాణభయంతో దాదాపలా అరగంట సేపు పరిగెడుతూనే ఉన్నాను. నాకు కొద్ది గజాల దూరంలో అతను నన్ను తరుముతున్నాడు. అతను చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు. అతని వాలకం చూస్తుంటే నన్ను వదిలేలా లేడు. అతని చేతికి చిక్కటం అంటూ జరిగితే నా శీలం దక్కదని నాకు తెలుసు. అందుకే ప్రాణాలకు తెగించి పరిగెత్తుతున్నాను. ఎంతసేపు పరిగెత్తినా దారి తెన్ను కనిపించడం లేదు. ఎక్కడ లేని శక్తిని కూడదీసుకుని పరిగెత్తుతున్నాను.
ఊరు కొత్త, ఎటు పరిగెత్తితే ఏదొస్తుందో తెలియదు. దానికి తోడు కళ్ళు పొడుచుకున్నా కనిపించని కారు చీకటి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు తడబడుతున్నాయి. అంతసేపైనా అతనికి అందకుండా పరిగెత్తుతున్నానంటే అది చీకటి సమయం కాబట్టే. ఆ గాఢ నిశీధిలో గొంతు చించుకుని అరిచినా ఎవరూ సహాయం చేయరు. నేను అతనికేం అపకారం చేయలేదు. అయినా ఆకలి మీదున్న సింహం జింకను వేటాడి తరుముతున్నట్టుగా నన్ను తరుముతూనే ఉన్నాడు. భారతదేశంలో స్త్రీ అర్ధరాత్రి స్వతంత్రంగా బయట తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు గాంధీ గారు. అటువంటి స్వాతంత్రం మన దేశానికి మాత్రం రాదు. అన్నింటికి తెగించి పరిగెడుతున్న నేను ఎటువైపు వెళ్తున్నానో నాకే తెలియదు. కరెంట్ వచ్చింది. నా గుండె ఒరిగిపోయింది భయంతో. లైట్లు నాకు చాలా దూరంలో కనిపిస్తున్నాయి. అంటే నేను ఊరివైపు కాకుండా చాలా దూరం నిర్జన ప్రదేశంలోకి పరిగెత్తుకొచ్చాను. వెనక్కి తిరిగి చూశాను. అతనికి నాకు మధ్య ఉన్న దూరం కొద్ది గజాలే. భయం, బాధ నా గుండెల్ని బద్దలు చేస్తున్నాయి. ప్రాణం పోయినా పర్వాలేదు, శీలం పోకుండా ఉంటే చాలని కోటి దేవతలకి మొక్కుకున్నాను. నా కాళ్లలో శక్తి హరించుకుపోతోంది. అయినా భయంతో ఆగకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. ఇంతలో ఎవరో మసకగా కనిపించారు. నాలో ఆరిపోతున్న ఆశ తిరిగి రెపరెపలాడింది. హెల్ప్ హెల్ప్ అని రక్తనాళాలు పగిలిపోయేలా అరిచాను. అతను దగ్గరగా వచ్చాడు. నాన్నగారు, అతను సహాయం చేయటానికి వచ్చాడు అనుకున్నాను. నన్ను ఆదుకోవటానికి ఆ భగవంతుడే పంపించాడనుకున్నాను. కానీ తరుముతున్న వ్యక్తి కంటే అతను ప్రమాదకరమైన వ్యక్తిని గుర్తించలేకపోయాను. అతను కాపాడుతాడన్న నమ్మకంతో అతనికి దగ్గరగా వెళ్ళి పరిగెత్తటం ఆపాను. నేను చేసిన పెద్ద పొరపాటు అదే నాన్నగారు. అతను రక్షించేవాడిలా నన్ను పట్టుకున్నాడు. అతను పట్టుకోవటంలోనే నాకు అర్థమైపోయింది అతను దుర్మార్గుడని. బలవంతంగా అతని చేతుల నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించాను. ఉక్కులాంటి అతని చేతుల మధ్య నుంచి ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయాను. కథ కొనసాగుతుంది.